ఆధునిక న్యూట్రిషన్ సైన్స్ ఏర్పడక ముందే అతి పురాతన కాలంలోనే భారతీయ ఆయుర్వేద ఆహారం కేవలం శక్తి మాత్రమే కాదు, అది శరీరానికి ఇచ్చే ఒక ఔషధం అనే గొప్ప సత్యాన్ని ప్రపంచానికి బోధించింది. ఆయుర్వేద ప్రకారం ఆరోగ్యం అనేది మనం ఏమి తింటామన్న దానికంటే మన జీర్ణశక్తి ఎంత సమర్థంగా పనిచేస్తుంది దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ జీర్ణశక్తినే అగ్ని అని పిలుస్తారు. అదే మన శరీరంలో మెటబాలిక్ అగ్ని. మోడర్న్ సైన్స్ ఏమో క్యాలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. కానీ ఆయుర్వేదం మాత్రం మరొక అడుగు ముందుకు వెళ్ళి మీరు తినే ఆహారాన్ని మీ శరీరం సరిగ్గా జీర్ణించుకోగలుగుతోందా, దాన్ని శోషించగలుగుతోందా, దాన్ని సమర్థంగా ఉపయోగించగలుగుతోందా అని ప్రశ్నిస్తుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉంటే అత్యంత పోషకమైన ఆహారం కూడా విషంగా మారుతుంది. జీర్ణం కాకుండా మిగిలే ఈ అవశేషాలను ఆయుర్వేదం ఆమా అని పిలుస్తుంది. దీన్ని మెటబాలిక్ వేస్ట్ మరియు ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే అంశాలుగా నేటి మోడర్న్ సైన్స్ అర్థం చేసుకుంది. ఆయుర్వేద మానవ శరీరాలను వాత, పిత్త, కఫ తత్వాలుగా వర్గీకరిస్తుంది. ఇవి వ్యాధులు కాదు, శరీరంలోని జీర్ణక్రియ నమూనాలు, అంటే మెటబాలిక్ ప్యాటర్న్స్. ఇది మోడర్న్ సైన్స్లో చెప్పే పర్సనలైజ్డ్ న్యూట్రిషన్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకు కొందరికి పాల పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి, మరికొందరికి పడవు. కొందరు బాగా కారం తింటూ ఉంటారు, మరికొందరికి కారం తింటే ఎసిడిటీకి దారితీస్తుంది. తమ శరీర స్వభావానికి విరుద్ధంగా ఆహారం తినటం వల్ల నెమ్మదిగా అసమతుల్యతకు, చివరికి వ్యాధులకు దారితీస్తుందని ఆయుర్వేదం బోధిస్తుంది. ఆయుర్వేదం ఋతుచర్యను ఖచ్చితంగా పాటించమని సూచిస్తుంది. అంటే